ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మీ బ్రదర్ సోంబాబుని మాట్లాడుతుంటున్నాను. జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శామ్ రికార్డింగ్ స్టూడియోస్ పిఠాపురం నుండి ఒక మంచి శుభవార్త. చర్చెస్లో పాడుకునేటువంటి వారు అనగా మన చర్చ్ క్వైర్లో పాడేటువంటి గాయకులకు ప్రత్యేకమైనటువంటి శుభవర్తమానాన్ని నేను తీసుకొని వస్తుంటున్నాను. కనీసం తాళం రాగంలో పాడగలిగినటువంటి మిమ్మల్ని మేము ప్రత్యేకంగా ఒక క్వైర్ సాంగ్ పాడటానికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మొన్న డిసెంబర్లో కూడా ఒక క్వైర్ సాంగ్, క్రిస్మస్ క్వైర్ సాంగ్ ఒకటి చేసినాము. మరలా ఇప్పుడు రెండవ పాటను పాడటానికి నూతనంగా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కానీ అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి గాయకులు కానీ తెలుగులో పాడగలిగినటువంటి వారిని ప్రత్యేకంగా మేము ప్రోత్సహించడానికి ముందుకు వస్తూ ఉంటున్నాం. రాబోయేది సమ్మర్ సీజన్, హాలిడేస్ టైం. అన్ని సంఘాల వారు ఉద్యోగ కోటాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఉద్యోగ కూడుకుల్లో మీ పాటను ఈ క్వైర్ సాంగ్గా తీసుకొని వెళ్ళడానికి, ఈ పాట అనేక మందిని నేర్చుకోవడానికి, వారి సంఘాలలో వారి క్వైర్స్ పాడుకోవడానికి కూడా ఇది ఒక కాంగ్రిగేషనల్ సాంగ్గా మీతో పాడించి మీతోటే చిత్రీకరణ చేయబోతా ఉంటున్నాం. క్వైర్ సాంగ్ ఈ ఉజ్జీవ కీర్తన మీరు పాడటానికి కొన్ని అర్హతలు. ఒకటి, రాగం తాళంలో పాడగలిగినటువంటి వారు. రెండవది, ఈ పాట మేము ఉచితంగా పాడించట్లేదండి. ప్రతి గాయకు నుండి 15,000 రూపాయలు మేము తీసుకుంటున్నాం. ఈ 15,000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఇచ్చేటువంటి 15,000 రూపాయల్లో మేము ఒక మంచి 2 జతల కాస్ట్యూమ్ మేమే ఇస్తుంటున్నాం. బ్రదర్స్కి కానివ్వండి, సిస్టర్స్కి కానివ్వండి. రెండవది, ఫిబ్రవరి 23, 24 తేదీలలో షూటింగ్ జరుగుతుంది. లొకేషన్స్కి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆల్రెడీ మేము సర్వే చేసినాము. ఆ లొకేషన్స్కి ఇప్పుడు నేను రివీల్ చేయట్లేదు, కానీ లొకేషన్స్కి మేమే వెహికల్స్లో మేము మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. ఫుడ్, అకామిడేషన్ కూడా మేమే మీకు ఇవ్వబోతుంటున్నాం ఫిబ్రవరి 23, 24 తారీఖుల్లో. ఈ పాట రికార్డింగ్ జరగాలిగా. పాట రికార్డింగ్ ముందుగానే పిఠాపురం అరౌండ్ ఈ చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్నటువంటి వారైనా కూడా ఒక 10 డేస్లో డేట్ అనౌన్స్ చేస్తాను. ఆ రోజు నుంచి మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆ టైంలో వచ్చి మీరు పాడి వెళ్ళొచ్చండి. రెండవది, దూర రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తూ ఉంటే మీకు ప్రత్యేకంగా ఫిబ్రవరి 22వ తారీఖు అనగా ఆదివారం అంతా కూడా రికార్డింగ్ జరుగుతుంది. ఆ ఆదివారం అంతా కూడా మీరు పాడతారు. ఆదివారం సాయంత్రం బయలుదేరి వెహికల్స్లో మేము మంచి లొకేషన్స్ తీసుకొని వెళ్తాం. అక్కడ అకామిడేషన్, ఫుడ్ అంతా కూడా మేము అరేంజ్ చేస్తూ ఈ లొకేషన్స్లో 23వ తారీఖు, 24వ తారీఖులో 2 రోజులు కూడా షూటింగ్ జరుగుద్ది. అనగా సోమవారం, మంగళవారం సాయంత్రానికి మేము తీసుకొచ్చి మరలా మేము పిఠాపురాన్ని విడిచిపెడతాం. మీరు వెళ్ళవలసినటువంటి ప్రాంతాలకు మీరు అక్కడ నుండి వెళతారు. అక్కడ మీకు ఎక్కడ రూట్ బాగుందో అక్కడి నుంచి మేమంతా కూడా మీరు అరేంజ్ చేసుకుని వెళ్ళొచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు మేము మీతో చెప్తాం. ఎవరైతే ఈ పాట పాడటానికి, ఈ క్వైర్తో పాడటానికి ఇష్టపడి ఉన్నారో మీరు ముందుగానే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి స్క్రీన్ మీద మీకు ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. ఈ 15,000 కూడా అనగా 15,000 రూపాయలు కూడా మీకు 2 times మేము ఇన్స్టాల్మెంట్గా మీరు పే చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేసి మేము పాడతాం బ్రదర్ అన్నటువంటి రోజున హాఫ్ అమౌంట్ మీరు మాకు ఫోన్ పే ద్వారా పంపించవలసి ఉంది. మిగిలిన అమౌంట్ బిఫోర్ 1 week, షూటింగ్ బిఫోర్ 1 week మీరు పే చేయవలసి అవసరం ఉంది. మీరు ముందు పే చేసినటువంటి అమౌంట్స్ తోటే మేము మీకు మంచి కాస్ట్యూమ్ ఇమీడియట్గా తీసి మీకు మీ అడ్రస్కి మేము పంపిస్తాము. దాన్ని మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అంతేకాదు, ప్రత్యేకంగా సిస్టర్స్ వస్తున్నారు కదండి. సిస్టర్స్ సైడ్ మీకు చాలా మంచి సెక్యూరిటీగా సిస్టర్ సరళ మేడం గారు హైదరాబాద్ నుండి, అలాగనే సిస్టర్ కిరణ్ పాల్ గారు హైదరాబాద్ నుండి, అలాగనే సిస్టర్ శాభారాణి గారు విజయవాడ నుంచి, వీళ్ళు ముగ్గురు మీకు అందుబాటులో ఉంటారు. సిస్టర్స్ అందరూ కూడా మీ కాస్ట్యూమ్ మీరు ఎలాగా స్టిచ్ చేయించుకోవాలో అవన్నీ కూడా వాళ్ళు అన్నీ మీకు చెప్తారు, డైరెక్ట్ చేస్తారు. వారి అండర్లో మీరు ఉండబోతూ ఉంటున్నారు సిస్టర్స్ అందరూ కూడా. రెండవదిగా, బ్రదర్స్ అందరినీ కూడా మిమ్మల్ని రెవరెండ్ బ్రైనార్డ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉంటారు, నేను ఉంటాను, మా టీం అంతా కూడా ఉంటుంది. మంచి టెక్నీషియన్స్ తోటి, మంచి వాల్యుబుల్ కెమెరాస్ తోటి, జిమ్మీస్ తోటి ఈ సాంగ్ షూట్ చేయబోతున్నాం చాలా రిచ్గా. అంతేకాదు, మ్యూజిక్ సైడ్ చాలా విలువైనటువంటి అనుభవనీయులైనటువంటి వారు, చెన్నై తదితర ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మ్యూజిక్ బాగా ప్లే చేయగలిగినటువంటి వారు, ఇన్స్ట్రుమెంట్స్ చేసేటువంటి వారిని మేము సెలెక్ట్ చేస్తుంటున్నాము. వారు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ చెన్నైలో రికార్డింగ్ అవుతాయి. ప్రత్యేకంగా మా స్టూడియోలో మీ వాకల్స్ అంతా కూడా మేము తీసుకుంటాం. అంతేకాదు,
మీరు పాడబోయే పాటను ఎవరైతే మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వెంటనే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. మీరు పాడబోయేటువంటి పాటను వెంటనే మీకు మేము పంపిస్తాం. నేను పంపించినటువంటి ఆ పాటను మీరు పూర్తిగా నేర్చుకుని మీకు ఎప్పుడు టైం కుదురుతుందో అప్పుడు వచ్చి ఆ పాటను మీరు మా స్టూడియోలో, పిఠాపురం స్టూడియోలో మీరు పాడగలరని ప్రభు పేట మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను, ఆహ్వానిస్తుంటున్నాను. ప్రత్యేక ప్రకటన, చర్చిలో పాడుకున్నటువంటి క్వైర్లో పాడగలిగినటువంటి వారు, మీరు పాడటానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు వెంటనే సంప్రదించండి. అలాగనే ఈ యొక్క న్యూస్ను, ఈ యొక్క లింక్ను వెంటనే మీకు తెలిసిన ఇంకెవరైనా పాడగలిగినటువంటి వారు ఉంటే వారికి వెంటనే ఈ లింక్ను పంపించండి, వారికి వివరాలు చెప్పండి, వారిని ప్రోత్సహించండి. తప్పనిసరిగా వారికి కూడా ఈ అవకాశాన్ని మీ ద్వారా ఇప్పించండి. మరొక విషయం, దైవ సేవకులైనటువంటి వారికి ప్రత్యేకంగా ప్రేమతో చెప్తుంటున్నాను, మీ సంఘంలో పాడేటువంటి, క్వైర్లో పాడేటువంటి గాయకులను దయచేసి ప్రోత్సహించండి, పంపించండి. ఈ పాటలో పాడేటువంటి వారి ద్వారా అనేక మందికి మంచి పాట అందించబడుతుంది. ఇది మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ సాంగ్ షేర్ చేయబడుతుంది. మేము మొన్న చేసినటువంటి పాట కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు విన్నారు, అక్కడ నేర్చుకున్నారు, అక్కడ పాడారు గ్రూప్స్ వైజ్గా. ఈ పాటను కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి షేర్ చేయబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, నాకున్నటువంటి సర్కిల్ని బట్టి అన్ని దేశాల్లో ఈ పాట రిలీజ్ కాబోతుంది, వెళ్ళబోతుంది. మీరు పాడేటువంటి పాటను అనేక మంది నేర్చుకుని పాడబోతూ ఉంటున్నారు కనుక తప్పనిసరిగా ఇది చూసినటువంటి వారు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. JLM క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అని మీరు యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, అనేక మందికి షేర్ చేయగలరని ప్రభు పేట మనవి చేస్తుంటున్నాను. పాడగలిగిన వారిని ప్రోత్సహించండి, పంపించండి. వెంటనే నాకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, నేను మీతో నేరుగా మాట్లాడతాను. దేవుడు మిమ్మును, మీ యొక్క గాత్రమును ఆశీర్వదించునుగాక. ప్రభు కొరకు వాడబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ.